రెండవ పత్రికలో స్వార్థం నుంచి ఒక దైవికమైనటువంటి విషయాన్ని పౌలు గారు తిమోతికి రాస్తూ మంచి లేఖనాన్ని రాస్తున్నాడు. చాలా మంచిది. రెండవ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. మన క్రియలను బట్టి కాక ఉమ్, స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు చేసినందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు చేసిన మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనం రక్షించిన పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు ఆ క్రీస్తు యేసు మరణము నిరర్ధకం చేసి మరణమును జీవమును ఉమ్, చేసి జీవమును చేతును సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. మరణమును నిరర్ధకము చేసి సువార్తలోనికి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాను. దేవునికి స్తోత్రం. సువార్త యొక్క పవిత్రమైన ముఖ్యమైన కారణం ఏంటంటే అనేక విషయాలు పాపం నుండి శాపం విడిపించడానికి ఇవన్నీ. దాంట్లో ఇది ఒక పవిత్రమైన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చట. ప్రైజ్ ది లార్డ్. మనం ఎందుకు సువార్త చేయాలి? మనం ఎందుకు దేవుని రాజ్య మహిమ కొరకు మనం బయలుకు వెళ్ళాలి? దేవుని రాజ్యాన్ని ప్రకటించాలంటే జీవమును అక్షయతను. ఎందుకంటే ప్రజలకు క్షయిత తెలుసు. క్షయిత అంటే నశించిపోతున్న పరిస్థితులు తెలుసా? దేవునికి స్తోత్రం. కనుక బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది, ఈ క్షయితులోనే ఎక్కువ మంది ఉండిపోతున్నారు. క్షయమైపోతున్న పరిస్థితుల్లోనే ఎక్కువ మంది ఉండిపోతున్నారు. బాధకరమైన సంగతి, ప్రపంచంలో సుమారుగా 750 కోట్ల పైగా ప్రపంచ జనాభా. ఎక్కువ మంది క్షయితులు అంటే నశించిపోతున్న పరిస్థితుల్లోనే ఉండిపోతున్నారు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారిగా ఉంటుగా అంటాడు. కనుక పాపం చేతను అపరాధం అనేక మంది ఈ నశించిపోతున్న పరిస్థితుల్లో ఉండిపోతున్నారు. ఈ కులముల వలన, మతం వలన, లేక ఆచారాలు, సాంప్రదాయ పద్ధతుల వలన, లోక సంబంధమైనటువంటి అలవాటు వలన, చెడు క్రియల వలన, చెడు అలవాటు వలన నశించిపోతున్న పరిస్థితుల్లో ఉండిపోతున్నారు. సృష్టి యావత్తు తన బిడ్డలు, ప్రపంచంలో ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా యావత్ ప్రపంచం కూడా ఆయన సొత్తైన జన్మం, ఆయన ప్రజలు. వాడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన సృష్టించాడు. ఆయనే తండ్రి, సర్వశక్తుల ప్రభే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే. యేసు ప్రభువారే సమస్త సృష్టించాడు. కనుక లేఖనం చెప్తుంది బైబిల్ గ్రంథంలో, ఆయనే లోకమును అంతా సృష్టించాడు. కనుక దేవుని పాదాల దగ్గర ఆయన తండ్రి లోకమును సృష్టించాడు, కుమారుడు ఉన్నాడు, కుమారుడు లోకాన్ని ఆయన సృష్టించాడు. పరిశుద్ధ ముగ్గురు కలిపి మొత్తం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం అనే స్థితి నుంచి మొత్తం అంత ప్రపంచం ఆశీర్వాదం, లోక రక్షణ అన్ని బయటకు వచ్చినాయి. కనుక బైబిల్ గ్రంథం దేవుని వాక్యంలో ఉన్న సత్యం ఏంటంటే, ఆయన ప్రతి ఒక్కరిని ఆ యొక్క మరణకరమైన పరిస్థితుల నుంచి, భయంకరమైనటువంటి వాక్యానికి విరుద్ధమైన పరిస్థితుల నుంచి తీసుకొచ్చి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వస్తాడు. ఇది ఆయన సంపూర్ణమైన ప్రణాళిక. అందుకే మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వస్థితి నా సువార్తను ప్రకటించండి, సర్వజనులు నా శిష్యులు చేయమని ఆయన శిష్యులకు ఆయన పరలోకం అంత ధనమవుతూ ఆయన పరలోకాన్ని వెళ్ళిపోతూ ఆయన ఈ ఆజ్ఞను వాళ్ళకి ఇచ్చాడు. ఈ ఆజ్ఞని నాడు క్రైస్తవ సంఘము మన అందరం గైకొనడం జరుగుతుంది. ఎందుకంటే బైబిల్ ప్రపంచానికి కావాల్సింది ఈ జీవం కావాలి. బైబిల్ ఆ జీవం లేకపోతే వాక్య సంబంధమైన జీవం, ఆత్మ సంబంధమైన జీవం, ప్రేమ సంబంధమైన జీవం, సత్యం అనే జీవం, నేను దేవుని వాక్యం చెప్తుంది మన పరిశుద్ధ అనే జీవం, ఈ దైవిక జీవం సృష్టి యావత్తు కావాలి. ఎందుకు అందరూ ఎక్కువగా తెలియకుండానే మరణకరమైన పరిస్థితులు మోస్తున్నారు, మరణకరమైన పరిస్థితులు అనిపిస్తున్నారు, మరణకరమైన పాపలు ఉంటున్నారు, మరణకరమైన పరిస్థితులు ఉన్నారు. వీరిని బయటికి తేవాలంటే బైబిల్ అని చెప్తుంది, దేవుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి, పరిశుద్ధపరచబడి, పరిశుద్ధాత్మ నింపబడి, దేవుని వాక్యానుసారంగా
ఆయన చిత్తమును బట్టి పిలువబడిన దైవ ప్రజలు వారు పట్టుదలతో, ప్రార్థనతో, పరిశుద్ధతో, అభిషేకంతో, దైవాక్య సమన శక్తితో నింపబడి వాళ్ళందరూ కలిసి ఆ సువార్త అనే వలన ఈ యొక్క జీవాన్ని, అక్షయతను వెలుగులోనికి తీసుకురావాల్సిన బాధ్యత, భారం మన మీద ఉంది. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారు తను బ్రతికినంత కాలం 33.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు కంప్లీట్ గా సువార్త కొరకే, దేవుని రాజ్య పరిచర్య కొరకే ఆయన అప్పగించుకొని చాలా బలమైన పరిచర్య 3.5 సంవత్సరాలు చేసి ఈ సువార్తలోని ద్వారానే జీవమును, అక్షయతను వెలువడుతు ప్రజలు నాశనమైపోతున్న పరిస్థితిలో ఉండకుండా అక్షయత అంటే నశించిపోకుండా ఉండే ఆ దైవ స్థితులనికి జాగ్రత్తగా గమనించండి. అదే అలాంటి దైవిక స్థితులనికి తీసుకురావాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన దేవుని వాక్యాన్ని బట్టి ప్రైస్తలాడు. ఇప్పుడు మనం సువార్త ప్రకటిస్తుంది కారణం ఏంటంటే ఆ యొక్క ప్రజలు ఆ నశించిపోతున్న పరిస్థితుల నుంచి వారికి దేవుని వాక్యం ద్వారా విడుదల కలిగించి మనందరూ కూడా అక్షయత అక్షయతలోనికి, జీవంలోనికి ప్రజలు నడిపించవలసిన బాధ్యత దేవుని సంఘాల మీద, యేసు రక్తంలో కడబడిన ప్రతి దేవుని బిడ్డ మీద దేవుడు మోపినట్టు లేఖనాలు, పరిశుద్ధమైన లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని పాదల ఈ సువార్త వలన అంటాడు అక్కడ. అంతే, సువార్త వలన మాత్రమే అది అక్షయతలోనికి నడిపించాలి. ఎందుకంటే జాగ్రత్తగా గమనిద్దాం, దేవుని వాక్యము బైబిల్ గ్రంథంలో ప్రైజ్ గాడ్ ఎన్నో ఉదాహరణలు బైబిల్ గ్రంథంలోంచి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కనుగాక. అపోస్తులు పౌలు కావచ్చు, అపోస్తులు కావచ్చు, లేక ఇతరమైనటువంటి వ్యక్తులు కావచ్చు, చాలా మంది వాళ్ళకి క్షయతకి భేదం కూడా తెలియనటువంటి అమాయకులు, పామరులు, ఆయన చాలా మంది జాలర్లు, ఇలాంటి వాళ్ళు పట్టబడి ఆయన అక్షయతలోనికి, వెలుగులోనికి వచ్చినట్టు లేఖనం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలు చీకట్లో ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్పింది, ప్రపంచం అంతా ఒక్కసారి గొప్ప చీకటి అయిపోయిన పరిస్థితులు ప్రపంచానికి రాబోతున్నాయి. జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే జీవితం చీకటి మయం కాకూడదు, దేవుని చిత్తం కాదు. బైబిల్ గ్రంథంలో మోషే సజీవుగా ఉన్న కాలంలో, ఇశ్రాయేలును నడిపించడానికి ఐగుప్తుకు వెళ్ళిన కాలంలో, ఐగుప్తులో సంభవించిన పరిస్థితి ఏంటంటే భయంకరమైనటువంటి ఐగుప్తు సామ్రాజ్యంలో, ఐగుప్తు యొక్క భయంకర క్రియల్లో అయినా ఈ ఇశ్రాయేలు చిక్కుకొని పోయి వాళ్ళు బానిసత్వాన్ని అనుభవిస్తుంటే దేవుడు వారి మొరను లేక వారి బాధను చూడలేక విని వారిని విడిపించడానికి బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మనిషిని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మనిషిని ఏర్పరచుకున్నాడు. ఆ మనుషుడు బైబిల్ గ్రంథంలో ఉంది, మనలాగే రక్త మాంసాలు కలిగిన మనుషుడే. కాకపోతే ఐగుప్తుని విడిచి అతను పారిపోయి దేవుని వాక్యానుసారంగా ఈ యొక్క పవిత్రమైన దేవుని పర్వతమైనటువంటి ఆ పవిత్రమైన పర్వతానికి, హోరేబు అనే పర్వతానికి వచ్చినప్పుడు అక్కడ అతనికి దేవుడు అగ్ని వంటి వెలుగైనటువంటి దేవుడుగా అతను ప్రత్యక్షపరచుకొని ప్రతి ఒక్కరు కూడా, అంటే బైబిల్ గ్రంథం ఉంది, పొదలుగా ఉండి అగ్ని కాలుతోంది కానీ పొదలు కాలిపోకుండా, అంటే ఎంత దైవికంగా, ఎంత ఉన్నతంగా అతనికి దర్శనం ఇచ్చినప్పుడే ఆ దర్శనంలో ఒక శక్తిని, అర్థాన్ని అతనికి చూపించి ఆయన బైబిల్ గ్రంథంలో దేవుని ప్రజలు ఎలాగా తన జీవితంలో ఎందుకు దేవుడు అతన్ని అక్కడ రప్పించాడో ఆ పవిత్రమైన పరమార్థాన్ని కూడా అతనికి చూపించి, అయ్యా నువ్వు ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే నువ్వు ఐగుప్తుకి వెళ్ళాలి, ఎందుకంటే నీవు ఐగుప్తుకి వెళ్ళి తీరాలి. దేంటి ప్రభు భయంకరమైన ఈ పరిస్థితిలో నేను ఐగుప్తు నుంచే వచ్చాడైనా, ప్రైజ్ లార్డ్. బైబిల్ గ్రంథం మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళడం అంటే ఆలోచించండి, జాగ్రత్తగా గమనించాలి మీరు. ప్రైజ్ లార్డ్. అప్పుడు ఐగుప్తుకు వెళ్ళిన పరిస్థితి వేరు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు ఐగుప్తుకు వెళ్ళిన పరిస్థితి వేరు. ఒకప్పుడు మనందరం ఈ లోకంలోనే ఉన్నాం, లోక సంబంధులుగా ఉన్నాం, శరీర సంబంధులుగా ఉన్నాం, ప్రకృతి సంబంధంగా ఉన్నాం, వాక్యాన్ని వ్యతిరేక సంబంధంగా ఉన్నాం. నిజమే, అది ఇదే లోకంలో, ఇదే పరిస్థితిలో, ఇదే వరల్డ్లో, ఇదే జనం మధ్య ఇప్పుడు నేను దేవుడు ప్రత్యేకపరిచాడు. ఎందుకంటే దేవుడు నేను అక్షయమైన వ్యక్తిగా చేశాడు. ప్రైజ్ గాడ్. దేవుడు నేను జీవంతో నింపాడు,
దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఉన్న ఆ పాపాన్ని, శాపాన్ని, ఆ భయంకర పరిస్థితుల నుంచి విడిపించి మనని దేవుడు దైవిక జీవంతో, ఆయన దైవ వాక్యసమ జీవంతో, ఆత్మసమ జీవంతో, ప్రేమల జీవంతో, దైవికమైన జీవంతో దేవుడు నింపాడు. ఇప్పుడు ఆ జీవం ఆయన నీ ద్వారా ప్రవహించబడవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ఏదైనా స్ట్రక్ అయితే అది స్ట్రింక్ లేక వాసన వస్తుంది. అలా రాకూడదు. జీవం ప్రవహించాలి, వెలుగు ప్రవహించాలి, అభిషేకం ప్రవహించాలి, ఆత్మీయత ప్రవహించాలి, ఆనంద ప్రవాహం అన్నది తప్పకుండా ప్రపంచంలో ఆత్మీయ ప్రవాహంగా ప్రవహించాలి. క్రీస్తు యొక్క రక్షణ ప్రపంచం అందరికీ ప్రవహించాలి. అందరికీ మేలు జరిగిన కార్యం ఇది, అందరికీ మంచి జరిగిన కార్యం ఇది, అందరికీ దేవుని రాజ్యానికి వారసమైనటువంటి కార్యం ఇది. ఇలాంటి దైవ కార్యంలోనికి ప్రతి ఒక్కరూ పాలుపొమలు పొందాలని దేవుడు, సర్వశక్తుల దేవుడు ప్రణాళిక ద్వారానే క్రీస్తును ఆయన పుట్టించి అందరికీ సువార్త ద్వారా జీవమును, అక్షేతను వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. ప్రైజ్ గాడ్. ప్రజలకు క్షైత చిన్న బాధ కలిగితే చాలు, అమ్మో చచ్చిపోతాను, అమ్మో అమ్మో జీవిస్తాను ఒక మాట అండేవాడు. దెబ్బ తగిలితే అమ్మ అంటాం. అలా ఎంత సహజకరంగా ఉంటుందో అలాగే మనం బాగా అమ్మో చచ్చిపోతానేమో, అమ్మో చచ్చిపోతానేమో, అవును ఓ దెబ్బ కానీ, ఓ కష్టం కానీ, ఓ బాధ కలిగి నేను చచ్చిపోతే బాగోను, చచ్చిపోతాను. ఎప్పుడు మనిషి జీవితంలో నెగిటివ్ తాలూకా మెంటాలిటీ, నెగిటివ్ తాలూకా స్పిరిట్ బాగా పనిచేస్తుంది. నేను చచ్చిపోతాను, బైబిల్ గ్రంథంలో ఉంది. అలాంటి దైవ వాక్యాన్ని విరుద్ధమైన ప్రతి పాపమైన, శాపమైన పరిస్థితులను, ఆ భయంకర మరణ నుంచి ఏ మరణకరమైన వ్యక్తిగా ఎవరు ఉండకూడదు. అందరూ జీవంతో కూడిన వ్యక్తులు కావాలి. సృష్టి యావత్తు ఆయన జీవంతో కూడిన వ్యక్తులు కావాలి. సృష్టి యావత్తులో కూడా దేవుని యొక్క జీవం ప్రవహించాలి. దేవుని స్తోత్రం. నాసికాంధ్ర జీవాత్మ అనుభూతిన దేవుడు మనిషి జీవం గలవాడై ఉండాలని కోరుకున్నాడు, ప్రేమ గలవాడై ఉండాలని కోరుకున్నాడు, పరిశుద్ధి గలవాడని కోరుకున్నాడు, నిత్యత్వం అలాగని కోరుకున్నాడు, నిత్య జీవమనే వెలుగులోనికి అందరిని తీసుకురావాలని కోరుకున్నాడు. బతుకున్నప్పుడే సత్యమనే వెలుగులో, నీతనే వెలుగులో, మంచితనమైన వెలుగులో, వాక్యాన్ని వెలుగులో, ఆత్మని వెలుగులో ప్రతి ఒక్కరూ జీవించాలని ఒక పవిత్ర ప్రణాళికను రూపొందించాడు సర్వశక్తుల దేవుడు. ఆ పవిత్ర ప్రణాళికలో భాగమే దేవుని రాజ్య సువార్త. దేవుని రాజ్య సువార్త. రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ నువ్వు అట్లా ఉండిపోవడానికి లేదు, నువ్వు మామూలు ఉండటానికి లేదు. నువ్వు నీ కొరకు నువ్వు పుట్టలేదని జ్ఞాపం చేసుకో. యేసు రక్తంలో కడుగున ప్రతి దేవుని బిడ్డ నువ్వు నీ కొరకు పుట్టలేదు, నువ్వు క్రీస్తు కొరకే పుట్టావు, ఆయన మహిమ కొరకే పుట్టావు, ఆయన మహిమ రాజ్య వ్యాప్తిగా పుట్టావు, ఆయన మహిమ రాజ్యాన్ని ప్రకటించడానికే పుట్టావు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే పుట్టావు, ఆయన రాజ్యంలో ప్రవేశించగా పుట్టావు. బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు 73వ కీర్తన రాస్తూ 24 వచనం, నీ ఆలోచన చేతను నడిపించదు, తర్వాత నీ మహిమలో నన్ను చేర్చుకోదు. నీ ఆలోచన చేత మామూలుగా శారీరక సంబంధంగా ప్రజలు ఆలోచన చేసి నిత్య నరకాన్ని భూమి మీద చూశారు. నిత్య నరకాన్ని భూమి చూశారు. ఆయన ఉదాహరణకి సంసోను తన జీవితంలో శారీరకంగా ఆలోచించాడు, శారీరకంగా తన ఇష్టాన్ని చూస్తున్నాడు, తన సుఖాన్ని కోరుకున్నాడు. అంతే, ఒక్కసారి నిత్య నరకం ఏంటో భూమి మీదే అనుభవించాడు. చాలా భయానకర పరిస్థితిని తిరగలి విసిరించబడి, ఆయన భయంకర కళ్ళు పీకించబడి ఇలాంటి భయంకర పరిస్థితిని అనుభవించాడు. అలానే వాక్యానికి, బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలిస్తే ఇలా ప్రపంచంలో ఎవరు నువ్వు బతుకుంటుండగానే నువ్వు ఆశించబడుతున్న వ్యక్తిగా ఉండాలి తప్ప, నువ్వు నరక సంబంధించిన వ్యక్తిగా భూమి మీద నరకాన్ని మీద అయ్యో దీని గొప్ప నరకంలా ఉందే చూడండి, కొన్ని అనారోగ్యాలు, కొన్ని పరిస్థితులు భరించలేరు, ఈ నరకం భరించలేను, ఈ పరిస్థితి అని అనేకమైన అనారోగ్యాలతో బాధపడుతున్న వారు కూడా బాధపడుతుంటారు. ఈ నరకాన్ని ఇంకా బాధించలేను, నేను తప్పు నేను ప్రభావాన్ని కానీ మిగతా వాళ్ళైతే దేవుడాన్ని తీసుకుపో అని చెప్తారు. నేను భరించలేను అంటే ఈ నరకాన్ని అంటే భూమి మీద నరకమే, భూమి మీద అనుభవిస్తున్న ఈ పరిస్థితులు ఎలా ఉంటే నిత్య నరకం ఎంత భయంకరంగా ఉంటుంది. ఎంత అగ్ని, అక్కడ అగ్ని తప్ప మరొకటి, నిత్య నరకాగ్ని తప్ప మరొకూడదు. అది దైవ వాక్యానికి వ్యతిరేకమైన అగ్నిది. ఆయన మనిషిని బాధించే అగ్ని, ఆయన మనిషి ఆత్మను శరీరాన్ని భయంకరంగా బాధించే అగ్ని. ఆయన అగ్ని ఆరదు, పురుగు చావదని ఆ యొక్క ఆత్మ ఎంత నరకంలో పడబడి ఎంత బాధకరమైన అగ్ని. ఆ అగ్నిలో ఎవరు ఉండకూడదని సువార్త యొక్క పవిత్ర ప్రణాళిక ఏంటంటే ఆయన అగ్నిలో ఎవరు ఉండకూడదు. 2 అగ్నిలు ఉన్నాయి. ఒకటోది నిత్యాగ్ని, అది నరకాగ్ని అగ్ని. అందుకే తీర్పు తీర్చినప్పుడు యేసు ప్రభువు మనిషి కుమారుడుగా ఆయన తీర్పు తీస్తున్నప్పుడు అపవాదికి బైబిల్ శపించబడిన వారులారా అనగా ఈ లోకంలో శారీరక సంబంధంగా, లోక సంబంధంగా పాపంతో, పాప శరీరంతో, పాప క్రియలతో, పాప మాటలతో, పాప జీవితాలతో, పాప ఉద్దేశంతో, పాప సంబంధం జీవిస్తూ
వాళ్ళ బ్రతుకును ఆ పాపంలోనే ముగిస్తే పాపానికి వచ్చిన జీతం మరణం, అది నిత్య మరణం, అగ్ని ఆరదు, పురుగు చావదని ఆ నిత్యం బైబిల్ అప్పుడు చెప్తాడు. శపించబడిన వాళ్ళ తీర్పులో ఎడం ప్రక్క కొందరు, కుడి పక్క కొందరు నిలబడతారు. ఆ నిలబడినప్పుడు ఆ ఎడం పక్క నిలబడిన వాడితో చెప్తాట, ఇగో శపించబడిన వాళ్ళ బతుకు కాలం అంతా లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని, సుఖాన్ని, తిండిని, నిద్రని, ప్రపంచంలో సుఖాలు చూసుకొని నీ శారీరక సుఖంతో జీవించేవే, ఆ శారీరక సుఖంతో జీవించడానికి జీవితం యొక్క ఫలితమే ఇది. నిన్ను దేవుడు మనిషిగా పుట్టించింది నిన్ను దేవుడు మహిమపరచడానికి, నిన్ను దేవుడు మనిషిగా నిర్మించింది దేవుని చిత్తం జరిగించడానికి, ఆయన రూపంలో మనిషిని తయారు చేసింది ఆయన రాజ్యం వెళ్ళడానికి, ఆయన చిత్తంలో జీవించడానికి, ఆయన వాక్యంలో జీవించడానికి, ఆయన పరిశుద్ధిలో జీవించడానికి, ఆయన ప్రేమలో జీవించడానికి, ఆయన సత్యంలో జీవించడానికి దేవుడు మానవుని పుట్టిస్తే, దేవుడు మానవుని యథార్థవంతునిగా సృష్టించడానికి మానవుడు తన తమ్ముడు కల్పించుకొని ప్రసంగంలో రాయబడింది. కనుక ఇలాంటి పరిస్థితులు ఉన్న ప్రపంచం ఇప్పుడు అందరూ ఏమి తిందమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందో అన్న పరిస్థితులు ప్రపంచంలో ఎక్కువగా నెలకొంటున్నాయి. అందరూ ఎవరి మటుకు ఎవ్వరు ఈ పాపం, పుణ్యం, పరిశుద్ధ ఇలాంటివి ఆలోచించే ప్రసక్తి లేదు. ఎవరి మట్టి వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తంగా గడిచిపోతున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులు కూడా దేవుడు తన కుమారుని పంపించి జీవాన్ని, అక్షేతను, అక్షేత, దేవుని స్తోత్రం, ఇమ్మోర్టాలిటీ. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవునికి వాక్యం అక్షేత్రలోకి రావాలి. నశించేది వేరు, నశించకుండా ఉన్నది వేరు. కనుక శైత్రునికే జీవం, శైత్రునికే మానవుడు వెళ్ళిపోవడం దేవుని చిత్తంగా, శైత్రుని ఉండిపోవడం, దుష్టుడి, లోకస్తమని, యుగ దేవత, అందరి మనోనేతర గుడుకలు ప్రతి ఒక్కరికి శైత్రులో ఉంచేశాడు. నశించిపోతున్న పరిస్థితుల్లోనే ఉంచాడు. వారి కులం ద్వారానో, వారి మతం ద్వారానో, వారి ఇష్టాల ద్వారానో, వారి క్రియల ద్వారానో, వారి అలవాటు ద్వారానో, దేని ద్వారా మొత్తం మీద శైత్రుని నశించిపోయి పరిశీలించాడు. అలాంటి నశించిపోతున్న వ్యక్తుల్ని వెలిగించాలంటే సాధారణ శక్తి, సాధారణ ఆలోచనలు, సాధారణ తెలివితేటలు, సాధారణ పరిస్థితులు, సాధారణ జ్ఞానాలు పనిచేయు. దైవ అభిషేకం కావాలి, దైవ జ్ఞానం కావాలి, దైవాత్మ కావాలి, దైవ వాక్యం కావాలి, దైవ చిత్తములో ఉండాలి, దైవ ప్రణాళికలోంచే మనం ప్రకటించాలి, దైవ సంకల్పంలో ప్రకటించాలి. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. అందుకే మనం సువార్త అన్నది చేయబోయే కార్యం చాలా శక్తివంతులు. దీన్ని ఆపడానికే ఎంతో మంది ప్రయత్నాలు, ఎక్కడ పడితే అక్కడ దైవ వాక్యాన్ని వ్యతిరేకం జరుగుతున్న కారణం దీన్ని ఆపడానికే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది ఒక మహాప్రవాహం. ఇది దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది గొప్ప మహాప్రవాహం. ఇది సువార్త ఒక అగ్ని దావాహం. అంటే అలా ఒక దావాహం లాగా అగ్ని వెళ్ళిపోతుంది. రైన్హార్డ్ బోంకే గారు అంటారు, సువార్తని అగ్ని పరిచర్య అంటాడు. క్రైస్తవ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైర్. సువార్త అంటే అంత బైబిల్ సువార్తను, జీవమును, అక్షయతను వెలుగులోనికి తెచ్చి, ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. గుర్తుపెట్టుకోండి, మామూలు పరిస్థితులు వేరు, పరిశోధన వేరు. పరిశోధన అనేది కొంచెం డీప్ నాలెడ్జ్. ప్రైజ్ ద లార్డ్. ఒక వస్తువు గురించి, ఒక పరిస్థితి గురించి, దేని గురించి, ఒక పరిస్థితి, ఒక మందులు లేక ఒక పరిస్థితి లేక ఒక ఏదైనా సంథింగ్, దేని గురించైనా ఒక బుక్, ఒక ప్రపంచం, ఒక రసాయనాలు, ఒక కెమిస్ట్రీ, ఒక ఇది ఏదైనా ఒక దాన్ని పరిశీలనలోకి ఉంటే అది వేరు. ఆ పరిశోధన అనేది చాలా ఉన్నతమైన పరిస్థితి వేరు. కనుక ప్రజలు దైవ సంబంధులు కావాలని, ఎవరు శారీరక సంబంధులుగా, ప్రకృతి సంబంధులుగా, మానవ సంబంధులుగా, లోక సంబంధులుగా, శారీరక సంబంధులుగా, లేకపోతే సాతాను సంబంధులుగా ఎవరు ఉండిపోవడం దేవుని చిత్తం కాదు. సువార్త ద్వారా మనం అక్షేతను, వెలుగును, జీవమును వెలుగులోనికి తీసుకురావాలి. దేవుని వాక్యం ప్రకటించడం ద్వారా, దైవ రాజ్య శుభవర్తమానాలు తెలియచేయడం ద్వారా ఈ అక్షేతను, జీవాన్ని వెలుగులోనికి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. బైబిల్ అందుకే సువార్త వెరీ పవర్ఫుల్. దేవునికి మహిమ కలుగును కాక. బైబిల్ గ్రంథంలో రోమీలు రాసిన పత్రికలో ఒక మాట చెప్తూ, రోమా 2వ అధ్యాయంలో, రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. సత్యను ఒప్పుగా చేయొచ్చు, మహిమను, గంతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చింది. ప్రైజ్ ది లార్డ్.
సత్క్రియ అంటే మంచి ఆ క్రియ. ఆ మంచి క్రియ ఏంటంటే మనం బతుకున్నాం. దేవుడు మనని వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా పాపం నుండి విడిపించి బతికించాడు కనుక దేవుడు మనకిచ్చిన మంచి బతుకునే తోటి వారికి మనం చెప్పడం, లేక తోటి వారిని మంచి బతుకును నడిపించడం. ఇది సత్క్రియ. దిస్ గుడ్ వర్క్స్ అంటారు ఇంగ్లీష్ అయితే. ఇలా మంచి పనిది కనుక దేవుని రాజ్య సంబంధమైన స్వార్థ చేయడం అది సత్క్రియ. దీన్ని ఓపికతో చేయాలట. క్రైస్తవం దీన్ని ఓపికతో, ప్రేమతో, సత్యాన్ని ప్రేమతో చెప్తూ, ఓపికతో, పరిశుద్ధంగా, యథార్థంగా, దైవాన్ని ఆత్మ శక్తిని బట్టి మాత్రమే, దేవుని ఆత్మశక్తి, వాక్యశక్తి మాత్రమే తప్ప మామూలు సాధారణ జ్ఞానాలు, ఆలోచనలు ఆయన కష్టం. స్వార్థ. క్రైస్తవం మన సొంత జ్ఞానంతో ఎవరిని ప్రభు యొక్క ఆ క్షేత్రానికి నడిపించడం కష్టం. కనుక పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని వాక్యం ద్వారా ఆ క్షేత్రం తోటి వారికి పంచిపెట్టే ఇది మనం చేసే కార్యం. ఇది అందుకే దీన్ని ఓపికతో చేయాలి. చాలా ఓర్పు ఉండాలి. ప్రైజ్ గాడ్. మనని చాలా కించపరిచే మాటలు కూడా వాళ్ళు ఆడతారు. అయినా ఓర్చుకోవాలి, తప్పదు. అవమానపరిచే మాట కూడా ఆడతారు. క్రైస్తలో ఆయన కూడా ఓర్చుకోవాలి. మీకు అర్థమైందండి? ఇవన్నీ సృష్టిలో చాలా విషయాలు జరుగుతుంటాయి. దేవుని వాక్యంలో ఉన్న సత్యం దీన్ని ప్రేమగానే, పరిశుద్ధంగానే, ఓర్పుతోనే, ఎందుకంటే అక్షేత ప్రపంచంలోకి కనిపించాలి, లేక అక్షేత వాళ్ళు అనుభవించాలంటే సువార్త ద్వారా మాత్రమే. క్రైస్తల అందుకే గాస్పల్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. సువార్త దేవుని శక్తి. దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ థింగ్. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. గాస్పల్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని, దేవుని శక్తిని. ప్రైజ్ ది లార్డ్. ఒక మంచి పని చేయడానికి అయ్యా దేవుని బిడ్డలు కలిసి కట్టుకు రావాలి, ఐక్యంగా రావాలి, ప్రేమతో రావాలి, సమాధానంతో రావాలి, ఓర్పుతో రావాలి, దేవుని శక్తి నింపుకొని రావాలి. దైవ వాక్యం ఇది దేవుని కార్యము. నా భుజం మీద భారం పెట్టబడింది, నా జీవితం మీద భారం నాకు అప్పగించాడు అని ఎవరి మట్టి వాళ్ళు వాలంటీర్గా నేను దేవుని రాజ్య పరిచయం చేస్తాను, ఇది వాలంటీర్, ఇది నాకు అప్పగించబడిన బాధ్యత. దిస్ ద రెస్పాన్సిబిలిటీ ఎవ్రీ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్. ప్రతి దేవుని బిడ్డకు ఇది బాధ్యత. క్రైస్తవ దీనికి అంత ఒత్తిడి, అంత బతిమలాడిన పరిస్థితి అవసరం లేదు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఎవరు ఊపిరి తీయమని ఎవరు చెప్పరు. ప్లీజ్ ఊపిరి పీల్చుకో. ఎవరు డాక్టర్ గారు రోగికి చెప్తాడు, నువ్వు ఊపిరి పీల్చు లేకపోతే ఊపిరి బిడు అని చెప్తాడు. మామూలుగా ఆరోగ్యం మామూలుగా వ్యక్తికి ఎవరు కూడా ఊపిరి తీయు, ఊపిరి పీల్చు, ఊపిరి పైకి తీసుకురా లేకపోతే కిందకు వదులు ఎవరు చెప్పరు. మీకు అర్థందా? ఊపిరి ఎంత మానవుడికి అవసరమో గాస్పెల్ అంత నీడు ప్రజలకి, అంత అవసరం ప్రతి ఒక్కరు కూడా. ఈ గాస్పెల్ ఆ రీతిలో మనం తీసుకొని మన ఊపిరినే ప్రయత్నం, మనలో పెట్టిన జీవం గల దేవుని ఊపిరినే మనం తోటి వారికి ఇవ్వాలి. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మన జీవితంలో దేవుడు పెట్టిన ఆ దైవిక ఆ శక్తిని మనం తోటి వారికి ఇవ్వాలి. దిస్ గాస్పెల్ ఆఫ్ గాడ్. బైబిల్ నుంచి ఆ లోపట ఉన్నటువంటి, అందుకే నీ నోట్లో, నీ హృదయంలో దేవుని మాటలు పెడతా. నీ నోట్లో, నీ పిల్లల నోట్లో కూడా నేను దేవుని వాక్యాన్ని, ఎందుకు నీ నోట్లో నుంచి, నీ హృదయంలోంచి, నీ మనసులో అది నువ్వు తోటి వారికి ఇవ్వడానికి, నీ నోట్లో ఉంచుకోవడానికి కాదు, నీ జీవితంలో నేను నీ నీతిని కలిగి నేను ఊరకుండలే సమాజంలో ప్రకటించానంటున్నాడు దావీదు కీర్తనకారుడు 40వ కీర్తన 9వ వచనంలో. కనుక సువార్త వలన నువ్వు అక్షయతను వెలుగులోని తీసుకురావాలి. చాలా మందికి అక్షయత అంటే తెలీదు. క్షయమైపోయిన పరిస్థితుల్లో ఉన్న వారికి అక్షయత గురించి అర్థం కాదు. బాబు నువ్వు ఈ పరిస్థితుల్లో నశించిపోతున్నావు, నీకు తెలీదు. నువ్వు వెలుగులోకి రావాలి, నువ్వు అక్షయతలు రావాలి, నువ్వు నిత్యం జీవించే వ్యక్తులు కావాలి. దేవుడు నిన్ను టెంపరీగా సృష్టించలేదు. భూమి మీద మాత్రం టెంపరీ. నువ్వు టెంపరీ వ్యక్తి కాదు, నువ్వు నిత్యమైన వ్యక్తి. నువ్వు జీవితంలో నిత్యమైన వ్యక్తి గురించి సృష్టించాడు. నువ్వు నిత్యమైన వ్యక్తిగానే ఉండాలి, నువ్వు నిత్యమైన జీవులను ఉండాలి, నిత్యమైన రాజ్యంలో ఉండాలి, నిత్యమైన వెలుగులను ఉండాలి, నిత్యమైన ప్రణాళికలు ఉండాలి, నిత్యమైన ప్రేమలో ఉండాలి, నిత్యమైన రాజ్యాలు ఉండాలి, నిత్యమైనటువంటి స్థితిలోనే నువ్వు ఉండాలి తప్ప, నిత్యమైన సంతోషమే నువ్వు పొందాలి తప్ప. నువ్వు భూమి మీద తాత్కాలికం కావచ్చు. ఎవరన్నా భూమి మీద తాత్కాలికమే.
బట్ మనకంటూ ఒక ఎటర్నిటీ దేవుడు సృష్టించాడు. అది నిత్యత్వం. ఆ నిత్యంలోకి ప్రతి ఒక్కరం వెళ్ళిపోవాలి. అందుకే సువార్త వలన నువ్వు అక్షయతను, జీవాన్ని నువ్వు అనేక మందికి పంచిపెట్టవలసిన పరిస్థితుందని పరిశుద్ధాత్మ తండ్రి ఉదయకాలం అని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం ఇతరులకి మనం జీవాన్ని ప్రకటించుకోవాలి. మనం జీవంతో నింపడుతూ ఉంటాం. నూతన శక్తిని, నూతన బలాన్ని కలిగి, నూతన శక్తి, అలా మనం దేవుడు మనకి ఇచ్చినని యూజ్ చేయొచ్చు. దైవికంగా ఇట్లా సద్వినియోగపరచుకోవడం ద్వారా ఇంకా మనం జీవం కలిగిన ఆత్మతో, శక్తితో నింపడుతూ ఉంటాం. మనం కనుక సువార్త వెరీ రెస్పాన్సిబిలిటీ వర్క్ ఆఫ్ గాడ్. ఇది ఏదో కాదు, వీలైతే వస్తాం, వీలైతే చేస్తాం, వీలైతే నో. వీలును చేసుకో. వీలును డ్యూటీలో సంతకం పెట్టావు, గవర్నమెంట్ జాబులని, ఈ గవర్నమెంట్ జాబు నేను బాధ్యుడిని అని ఈరోజు సంతకం పెడతావు. నువ్వు అప్పుడు వీలు చేసుకోవడం కాదు, యు హ్యావ్ టు డూ ఇట్. చేసి తేరాలి. నువ్వు సంతకం పెట్టావు. యేసు రక్తంలో కడబడినప్పుడు దేవుని పాదాల దగ్గర రక్షించిన తర్వాత మన జీవితాలు కూడా మనం ఒప్పుకుంటాం ఆయన కొరకే. ఇది మన కొరకు మన జీవితం కాదు, మన జీవం మన కొరకు కాదు. మనం అనేక మందిని, ఈ జీవాన్ని అనేక మందికి రక్షణ గురించి ప్రకటించడానికి. కనుక వీలు అవుతే కాదు, మాకు అవకాశం ఉంటే కాదు, వీలైతే కాదు, అవకాశం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భోజనం చేయడానికి అవకాశం చేసుకుంటాం. నీకు వీలున్నా లేకపోయినా ఊపిరి పిలుస్తావు. అలాగే దేవుని రాజ్యమైన సువార్త కార్యక్రమం కూడా అదే. అందుకే అక్షయతను తీసుకొస్తున్నాడు. ఈ సువార్త వలన యేసు ప్రభువారు అక్షయతను, వెలుగును, జీవాన్ని ఆయన సువార్త వలన తీసుకొచ్చాడు బయటికి. దేవుని స్తోత్రం. అది సువార్త. మనం దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక దేవుని బిడ్డలు దీన్ని ఏదో అన్నట్టు చూడొద్దు. ఇది మన దైవిక బాధ్యత. హౌ టు దీన్ని చేసి తీరాలి. దేవుని స్తోత్రం. నేను రేపు మనం బయలుదేరి శనివారం నాడు ఎక్కడికైనా వెళ్తా ఉంటే, సువార్తకు వెళ్తున్నా ఉంటే అక్షయతను తీసుకొని దాన్ని వెళుతున్నాం. అక్షయతను, అది వెలుగులోని తెస్తున్నాం, జీవాన్ని తెస్తున్నాం. దేవుని స్తోత్రం. ఈ పవిత్రమైన అర్థంతో, ఈ పవిత్రమైన పట్టుదలతో, ఈ పవిత్రమైన మనస్తత్వంతో మనం చేయాలి దేవుని పని. దేవుని స్తోత్రం. అది కావాలి దేవుడికి. అంతేగాని ఏదో వీలు లేక అవకాశం చూద్దాం నా దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఉంది, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని స్తోత్రం. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఆలోచించండి అయ్యా. ఈరోజు తండ్రి పాల్దర జాగ్రత్తగా ఆలోచించండి. మా నాన్నగారు చూద్దాం, మా అమ్మ చూద్దాం అనుకుంటే నేను బయటకు వచ్చేవాడినా. ఆలోచించండి. మా తల్లిదండ్రుల ద్వారా నాకు సృష్టి జరిగి కదా నేను బయటికి రావడం జరిగింది. మా తల్లిదండ్రులే చూద్దాం అనుకుంటే మా నాన్న వేరు, మా అమ్మ వేరు, మా పరిస్థితి. ఈ రోజు నేను భూమి మీద ఈ విధంగా ఒక మనిషి జన్మ దేవుడు నాకు అనుగ్రహించేవాడా. బైబిల్ గ్రంథం చెప్తుంది, వాళ్ళు మనసు కలిగి లేక వారు జీవితంలో ఏకమస్తే తల్లిదండ్రుల ఒప్పుదల్లో వాళ్ళిద్దరూ ఒప్పుకొని వాళ్ళు పెళ్లి చేసుకోబట్టి నన్ను భూమి మీద బయట రప్పించాడు. సేమ్ బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవునితోనూ ఏకమైతే, దేవునితోనూ ఐక్యమైతే, దేవునితో నీ మనసును కలిపితే, దేవునితో నీ హృదయం కలిపితే, దేవుని ఆలోచనతో నీ ఆలోచన కలిపితే, దేవుని ఉద్దేశంతో నీ ఉద్దేశం కలిపితే, దేవుని ఆశీర్వాదంతో నీ ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదంతో నీవు పారిపోని పొందాలని కోరుకుంటే బైబిల్ గ్రంథం ఉంది, నువ్వు దేవునితో దైవికంగా నువ్వు ఆయన కార్యక్రమానికి, ఆయన ప్రణాళికి ఏకీభవిస్తే, దేవుడు ప్లస్ ప్రకటించే వ్యక్తి, బిలీవర్ సేవకుడు ఎవరు సరే, ఈ రెండూ కలిసే గొప్ప అద్భుతమైన సువార్త. ఆ సువార్త వెలుగులోనికి అనేక మంది నశించిపోతున్న వారు వెలుగులోనికి, జీవంలోనికి రావడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక తండ్రి, నన్ను మరోసారి నీ పాదర అప్పగిస్తున్నాను నాయన. నేను అక్షయతను, జీవాన్ని సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చే వ్యక్తిగా యేసుక్రీస్తు చేసిన ఆ దైవ కార్యానికి
నేను కూడా పాలిపంపులు గలవానిగా నన్ను చేసి భూమి మీద నన్ను ఆశీర్వదించు తండ్రి అని ప్రార్థన చేద్దాం. భూమి మీద నన్ను ఆశీర్వదించండి ప్రభు. భూమి మీద ఒక అబ్రాహాముకి ఇచ్చిన దీవెన, అబ్రాహాముకి ఎలా అయితే దేవుడు ముందుగా స్వార్థ ప్రకటించాడో ఆ దీవెనలోనికి నేను పాలిపంపులు పొందుటకు, ఆ దీవెనలో నేను గొప్ప అద్భుతం పొందుకోవడానికి ప్రభు, అలాంటి దైవిక ఆశీర్వాదం నేను కూడా పొందుకోవడానికి, నా మూలపితడైనటువంటి అబ్రాహాము ఆశీర్వాదాన్ని నేను పాలిపంపు పొందడానికి, అయ్యా నా నిచ్చడుగు తండ్రి, నా జీవముల తండ్రి, యేసయ్య దీవెనలోనికి నేను కూడా పాలు పొందడానికి నన్ను ఆయుత్తపరచయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన సువార్త అంటే అది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అది సాధారణంగా ఆలోచించే పని కాదు. క్రైస్తవుడు అక్షేతనం, దేవుని స్తోత్రం, నిత్యం ఉండే జీవం కలిగిన జీవితాన్ని అక్షేత నశించిపోయేది కాదు. దేవుని స్తోత్రం, అక్షేతనం జీవాన్ని, వాక్య జీవం, ప్రార్థన జీవం, విశ్వాస జీవం, పరిశుద్ధ జీవం, ఆత్మజీవం అన్ని ఆ దైవిక జీవమే ప్రపంచంలో రావాలి. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభువా, చాలా మందికి తెలియదు, నేను పాపం ద్వారా నేను చనిపోయి ఉన్నాను, నేను శాపం ద్వారా చనిపోయి ఉన్నాను, తెలీదు. నేను జీవిస్తున్నాను అనుకుంటున్నాను, బయటికి బట్టలు కొడితే బయట తింటూ జీవిస్తున్నారు, కానీ లోపల వారు చనిపోయి ఉన్నారు సంగతి చాలా తెలియదు. ఇప్పుడు సువార్త ద్వారా అక్షేతను జీవాన్ని మనం వెలుగులోనికి తీసుకురావడానికి మనం పెడుతున్నాం. గ్లోరీ టు గాడ్. అయ్యా, నీకు తెలీదా, నీకు తెలీదా, నువ్వు పాపం ద్వారా చనిపోయావు, నువ్వు పాపం ద్వారా చనిపోవయ్యా. నువ్వు చనిపోకూడదు, నువ్వు జీవంలోకి రావాలి, నిత్యత్వంలోకి రావాలి అని జీవాన్ని వాడికి ఇంట్రడ్యూస్ లేక మనం వాడి జీవితంలో ప్రకటించి తెలియపరిచి వాళ్ళని జీవం గల వారిగా దేవుని పాదాల దగ్గర ప్రకటించి పవిత్ర బాధ్యతే సువార్త. దేవుని అత్యున్నతమైన ప్రణాళికలో పాలుభాగస్తులం అవడమే సువార్త. దేవుని కార్యంలో పాలుభాగస్తుడు కావడమే సువార్త. దేవుని స్తోత్రం. దేవుని నిశ్చలమైనటువంటి ఆలోచనలోని పాలు పంపులు రావడమే సువార్త. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుని యొక్క కార్యం నేను ప్రయత్నిస్తాను. ఇది ఎవ్వరు ఒక మానవ కార్యం పాస్టర్ గారు చెప్తున్నారు వెళదాం అన్ని కాదే, దేవుని యొక్క పవిత్ర సంపూర్ణ ప్రణాళికలో పాలి భాగస్తులు అవ్వడమే స్వార్థ. ఆయన సంపూర్ణతను, దైవవాక్య సంబంధమైన అక్షేతను జీవనం వెళ్ళో తీసుకొచ్చే పవిత్ర కార్యానికి తన కుమారుని పంపించాడు. ప్రయత్నిస్తాడు. అలాంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని పవిత్ర సంపూర్ణ ప్రణాళిక బాధ్యతే ఈ సువార్త కనుక దాంట్లో మనం పాలు పొందాం. ప్రార్థన చేద్దాం. దేవుడు తన మాటలు మనం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి చిన్న ప్రార్థన చేయండి. దేవుని ఆత్మతో ప్రేరేపించబడి చిన్న ప్రార్థన చేయండి. చేయండి.